హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే బిగినర్స్కి టైలరింగ్ మొత్తం వచ్చేసినా కానీ కొత్త కొత్త డిజైన్స్ ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకైనా కానీ ఫస్ట్ టైమే క్లాత్ మీద కట్ చేయాలంటే కొంచెం భయంగా అయితే ఉంటుందన్నమాట. అది ఎలా వస్తుందో, చెడిపోతుందేమో, క్లాత్ వేస్ట్ అవుతుందేమో అనేసి. అలా కాకుండా జస్ట్ ఒక 10 రూపీస్ పెట్టి ఈ విధంగా మనకు పేపర్లు అయితే న్యూస్ పేపర్లను తీసుకొని వచ్చుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం నార్మల్గా క్లాత్ పైన ఎలాగైతే మనం క్లాత్ని ఫోల్డ్ చేస్తామో ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మెజర్మెంట్స్ అన్నీ కూడాను ఈ పేపర్ మీద పెట్టేసుకొని మనం ఏ నెక్ కావాలనుకుంటున్నామో ఆ నెక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నెక్ షేప్ అనేది మనము కటింగ్ చేసేసుకొని మనకు కటింగ్ నీట్గా వచ్చింది, నెక్ బాగా వచ్చింది అని మనకు అనిపించినప్పుడు డైరెక్ట్గా ఈ పేపర్ని తీసుకొని బ్లౌజ్ యొక్క క్లాత్ పైన పెట్టేసుకొని మనము కటింగ్ చేసేసుకోవచ్చు. కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మనము అనుకున్న నెక్ షేప్ అనేది కూడా మనకు తడబడకుండా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అన్నమాట. నేను మీకు ఈ విధంగా ఆది బ్లౌజ్ని పేపర్ మీద పెట్టేసుకొని ఏ విధంగా కటింగ్ చేయాలన్నది చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న పేపర్ మీద ఇలాగా బ్లౌజ్ని పెట్టేసుకుని నెక్ దగ్గర నెక్ మార్జిన్ చేసుకోవాలి పెన్ తోటి. తర్వాత షోల్డర్ దగ్గర షోల్డర్ ఖర్చు మొత్తం కూడాను నార్మల్గా మనం క్లాత్ మీద ఏ విధంగా అయితే మనము మార్జిన్ చేసుకుంటామో మార్కర్ తోటి ఆ విధంగా ఈ పెన్ తోటి మనము మార్జిన్ చేసుకోవాలి. చెస్ట్ లూజు మనకు ఎంత కావాలనుకుంటున్నామో అంత మనం పెట్టేసుకొని ఈ విధంగా స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ గీసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ బటన్ని ఆల్లో అయితే ఉంచేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ విధంగా నేను నార్మల్గా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా మనము పెట్టేసుకొని మార్జిన్ చేసుకొని డైరెక్ట్గా క్లాత్ మీద పెట్టేసుకొని నెక్ షేప్ మొత్తం కూడాను మనం అనుకున్న నెక్ డిజైన్ వచ్చిన విధంగా ఇలాగా మార్జిన్ చేసుకొని కటింగ్ చేసుకొని క్లాత్ మీద పెట్టేసి కటింగ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గాగ్రా కటింగ్. చాలామంది బిగినర్స్కి కటింగ్ స్టిచ్చింగ్ చేసిన వాళ్ళకు కూడాను చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. చూడండి, ఈ విధంగా 4 మడతలుగా క్లాత్ని వేసేసుకొని ముందుగా వచ్చేసి పేపర్ మీద ఇలాగ కటింగ్ చేసుకోండి. మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. చూడండి, ఈ విధంగా అనార్కలి టైపు క్రాస్గా ఇలాగ వేసుకోవాలి. చూడండి, ఇవి వచ్చేసి పైన 4 మడతలు, ఇది వచ్చేసి కింద వైపు 4 మడతలు, మొత్తం 8 మడతలుగా మనం గాగ్రా కటింగ్ చేసినట్లయితే చాలా మంచిగా ఫుల్ గేర్ తోటి చాలా మంచి లుక్ వస్తుందన్నమాట. ఈ నడుము దగ్గర ఎలాగ కటింగ్ చేయాలన్నది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎగ్జాంపుల్కి నడుము యొక్క చుట్టుకొలత 30 ఉందనుకోండి, దానిని మనము క్యాల్కులేట్ చేసుకోవాలి. 30/8 అని క్యాల్కులేట్ చేసినట్లయితే మనకు కరెక్ట్ కొలత వస్తుందన్నమాట. అదేవిధంగా నడుము దగ్గర కూడా పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకున్నట్లయితే నడుము దగ్గర కూడాను మనకు ఎక్స్ట్రా లూజ్ అనేది రాదు, చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. ఖర్చుతో పాటు మనం డివైడెడ్ బై చేసుకోవాలి. ఈ విధంగా ఫుల్ గేర్ తోటి గాగ్రాస్ అనేవి వస్తాయన్నమాట. చాలా మంచి లుక్గా వస్తుంది. 1-2 సార్లు ఈ విధంగా కటింగ్ చేసుకొని ట్రై చేయండి.